హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏపీ ట్రాన్స్కో అనమాట. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏదైతే ఉందో మనకి నోటిఫికేషన్ ఫర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఈ అసిస్టెంట్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఎలక్ట్రికల్, సివిల్ అండ్ టెలికామ్కి సంబంధించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తే దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ కూడా ఈ రోజే స్టార్ట్ అవుతుంది 30th June 2026. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. మీరు చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకునే దానికి 20th July 2026 దాకా మనకి టైం అయితే ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ జోనల్ వైజ్ అలాగే ఈ యొక్క ఇంజనీరింగ్ సర్వీసెస్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఎలక్ట్రికల్లో 167 ఉన్నాయి, ఇంకా కూడా సివిల్లో 23, టెలికామ్లో ఒక 10 అనమాట. దాంట్లో కూడా విశాఖపట్నం జోన్లో మనకి మళ్ళీ ఎలక్ట్రికల్లో 27, అలాగే సివిల్లో ఒక 6 ఉన్నాయి, ఇంకా టెలికామ్లో ఒకటి ఉంది, అలాగే రాజమండ్రిలో ఒక 22 ఉన్నాయి ఎలక్ట్రికల్లో అనమాట. సివిల్లో 2 ఉన్నాయి, ఇంకా ఇక్కడైతే ఏం లేవు. విజయవాడలో చూసుకుంటే 16 ఉన్నాయి ఎలక్ట్రికల్లో, అలాగే ఇక్కడ సివిల్లో ఒక 4 అయితే ఉన్నాయి, ఇంకా ఒక టెలికామ్లో 2 ఉన్నాయి. అమరావతిలో 32 ఉన్నాయి ఎలక్ట్రికల్లో, సివిల్లో 2 ఉన్నాయి, టెలికామ్ ఒకటైతే ఉన్నది. ఇంకా కడపకి తీసుకుంటే 32 ఉన్నాయి, సివిల్లో 6, టెలికామ్లో 2, అలా కర్నూలు తీసుకుంటే 38 ఎలక్ట్రికల్లో, 3 ఏమో సివిల్, ఇంకా కూడాను టెలికామ్లో 4. టోటల్గా వచ్చేసరికి 200 వేకెన్సీస్ అనమాట, అన్ని సర్వీసెస్ కలుపుకొని. ప్లస్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి 42 years అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1st July 2026. ఇంకా ఎవరైతే SC, ST, BC అలాగే EWS క్యాండిడేట్స్కి 47 years వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కూడా మనకి PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 52 దాకా ఉంది. 52 అనేది హైయెస్ట్ అనమాట అప్పర్ ఏజ్ లిమిట్. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏఈ ఎలక్ట్రికల్కి ఏదైతే ఉందో దానికి సంబంధించేసరికి మనకి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ చేసి ఉంటారనమాట. ఇంకా కూడా చూసుకుంటే మన టెలికామ్కి సంబంధించి టెలికమ్యూనికేషన్స్లో కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్లో కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కానీ మీరు కనుక ఈ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తుంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ అనేది ఉండాలన్నమాట. ప్లస్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకి 4th page ఆన్వర్డ్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ప్లస్ ఇంకా మనకి క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు స్టేట్స్ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు అదర్ స్టేట్స్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ ఆ యొక్క ఏజీ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అయితే మనకి వాళ్ళని ఓపెన్ మార్కెట్లో అయితే కాంపిటీషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే వాళ్ళని జనరల్ కేటగిరీ కింద మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. ఎటువంటి రిజర్వేషన్ అనేది ఎవరికి కూడాను ఉండదన్నమాట. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి 1000 rupees అయితే పే చేయాలి. మీరు ఫీజు పే చేసిన తర్వాత ఒక జనరల్ నెంబర్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 47 దాకా నోటిఫై చేశారు. మీకు దగ్గరలో ఉన్నది చూస్ చేసుకుంటే అక్కడ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా అదర్ స్టేట్స్లో కూడా సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. హైదరాబాద్ ఉంది, ఖమ్మం ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై అలాగే బెర్హంపూర్ ఇవైతే ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ అయినా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, అది చూస్ చేసుకుంటే. ప్లస్ ఇంకా సిబిటి ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 22nd August నుంచి 29th August 2026 మధ్య అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి టెంటేటివ్గా. ఇక్కడ ఏంటంటే మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట అయితే ఇక్కడ న్యూ అప్లికేషన్ అయితే తీసుకోవాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈ 4 కూడా మనం టిక్ ఆన్ చేయాలన్నమాట డిక్లరేషన్. తర్వాత ఏంటంటే ఇక్కడ అగ్రీడ్ అనాలి. అగ్రీడ్ అంటే ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి, అలాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి, సర్నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే చూసుకుని డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్. అలాగే ఇక్కడ ఏంటంటే కేటగిరీ మీ కేటగిరీ ఏంటనేది బీసీలో ABCDE ఉన్నాయి, OC ఉంది, SC ఉంది, ST ఉంది అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే ఇంకా సబ్ కేటగిరీ ఏంటనేది సపోజ్ ఇక్కడ బీసీ ఎలా ఇస్తే కనుక దాంట్లో మీరు ఏంటనేది అన్నీ వస్తాయి అన్నమాట, మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి తప్పనిసరిగా ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మన PDF ఫార్మాట్ అనేది యాక్సెప్ట్ చేసిందనమాట. మీరు దానిని PDF ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇంకేదైనా మీరు గవర్నమెంట్ జాబ్లో ఉంటే కనుక ఇప్పుడు కనుక ఇన్ సర్వీస్లో ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక జాయినింగ్ డేట్, ఇంకా NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయర్. మీ ఎంప్లాయర్ నుంచి NOC అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. లేకపోతే
నో పెడితే అవసరమైతే ఉండదన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీరు కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అప్లై చేస్తామంటే ఎస్ అయితే పెట్టుకోవాలి. లేదు మీరు అదర్ స్టేట్స్ సపోజ్ ఆంధ్ర కాకుండా తెలంగాణ కానీ కర్ణాటక ఇంకా ఒరిస్సా వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తామంటే వాళ్ళైతే నో పెట్టాలన్నమాట. నో పెడితే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారనే స్టేట్ అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ అయితే కనుక మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటనేది ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది సపోజ్ ఇలాగనమాట అంటారు. అలాగే మండల్ అనేది ఆ యొక్క దాని నుంచి వస్తాయి, మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే విలేజ్ కూడా మీరు సెలెక్ట్ అయితే ఇక మనం ఎప్పుడైతే మండల్ ఇస్తామో ఇక్కడ మనకి విలేజ్ అనేది ఆటోమేటిక్గా అన్ని విలేజెస్ వస్తాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఎలాగైనా. అలాగే పిన్ కోడ్, మీకు పిన్ కోడ్ ఏదైతే ఉందో ఎంటర్ అయితే చేయాలి. డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి, ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ జనరేట్ ఓటీపీ జనరేట్ చేసి మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది, ఆర్ ఇష్యూర్ అని అడుగుతున్నారు అనమాట. మీరు సెండ్ ఓటీపీ అంటే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేయాలి మనం ఇక్కడ. ప్లస్ మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట, రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి మీ నేమ్తో యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ బేసిక్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి మనకి డిస్ప్లే అవుతున్నది. అలాగే పాస్వర్డ్ కూడా మీకు మీ యొక్క ఈమెయిల్ ఐడికి మెయిల్ అయితే వస్తుంది, వాటితో ఏంటంటే లాగిన్ అయితే చేసుకోవాలి మనం. ప్లస్ అప్లికేషన్ ఫామ్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట, లాగిన్ అడగలేదు. సో ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంది ఫస్ట్ ట్యాబ్లో, సెకండ్ ట్యాబ్లో అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ ఏంటంటే ప్రివ్యూ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ ఇచ్చాం కాబట్టి అవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. మనకి చూసుకుంటే కనుక ఇక్కడ ఫోటో కింద సిగ్నేచర్ రెండు కలిపి ఒకటే ఇదైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఏంటంటే దీంట్లో మనం 4.45 సెంటీమీటర్స్ ఫోటోగ్రాఫ్ అనమాట హైట్, ఇంకొక సిగ్నేచర్ చూసుకుంటే 1.5 సెంటీమీటర్స్ అలా ఉండేగా చూసుకొని ఇది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక నోట్ అయితే ఇచ్చారనమాట, ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద ఒక బాక్స్ అనేది మనం చేసుకుని దాంట్లో అయితే సైన్ అయితే చేసుకోవాలన్నమాట. బ్లాక్ ఇంక్తోనే సైన్ చేయాలి. ఫోటోగ్రాఫ్ మనం ఏంటంటే అలాంగ్ విత్ సిగ్నేచర్ అయితే మనం స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో అట్లాగే మనం 150 KB వరకు సైజ్ చూసుకొని జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట, కావాలంటే ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉంటే సేవ్ అండ్ కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఉండి స్కూల్లో కనుక చదువుకొని ఉంటే కనుక అప్పుడు మీరు రెగ్యులర్ కిందకైతే వస్తారు. సో అప్పుడు రెగ్యులర్ పెడితే కనుక ఏంటంటే మనం ఇక్కడ ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కలుపుకొని ఒకటే సింగిల్ PDF అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలండి. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ మీరు ఎక్కడ చదువుకున్నారు, సెకండ్ క్లాస్, థర్డ్, అలాగే 7th క్లాస్ వరకు ఎక్కడైతే మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్ చదువుకున్నారో అది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మనం అప్పుడు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మొత్తం మీద ఏంటంటే రెగ్యులర్ అంటే మనం ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కనుక ఆ యొక్క 7 years చదువుకుంటే వాళ్ళు రెగ్యులర్ కిందకి వస్తారు. సో వాళ్ళు ఏంటంటే అప్పుడు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఎవరైతే ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకోకుండా మా ప్రైవేట్ స్టడీ చేస్తారో వాళ్ళైతే ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు మాత్రం ఈ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకూడదు అనమాట. కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ అనేది మాత్రమే అప్లోడ్ అయితే చేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత కిందకు వస్తే మనకు 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట, సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మీడియం ఆఫ్ స్టడీ అనమాట, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఏంటి అనేది, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా మెన్షన్ చేయాలన్నమాట. అలాగే హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయాలి, 10th సంబంధించి పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయాలి. CGPA సిస్టంలో ఉంటే కనుక ఈక్వల్ పర్సంటేజ్లోకి మార్చుకొని ఇక్కడ వేయాలన్నమాట మనం. సో పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. ఇంకా చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. PDFలో అలౌ చేస్తారు. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్మీడియట్ లేకపోతే పాలిటెక్నిక్ డిప్లొమానా ఏంటి అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు ఏంటి అనేది, మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట, ఇంటర్మీడియట్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఏంటి అనేది, ఇంకా సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసి ఇలాగ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిగ్రీకి సంబంధించి ఏంటంటే మనకి BE సివిల్ ఇంజనీరింగ్, BE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, BE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, BE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అలాగే BEలో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్ అనమాట. అలాగే చూసుకుంటే కింద మనకి ఇన్స్ట్రుమెంటేషన్తో పాటు కంట్రోల్స్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, పవర్ ఎలక్ట్రానిక్స్, అలాగే బీటెక్లో కూడాను మళ్ళీ సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, పైన చిన్నవన్నీ కింద కూడా వస్తాయి అనమాట అన్ని వరుసగా. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్, ఇంకా కూడా ఎనీ ఈక్వలెంట్ సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఎనీ ఈక్వలెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. సో బీఈ కానీ బీటెక్ కానీ ఇంకా ఎనీ ఈక్వలెంట్కి సంబంధించిన ఆ యొక్క బ్రాంచెస్లో ఏదైతే మీరు చేసి ఉన్నారో అది ఇలాగ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఏ మీడియంలో చదువుకున్నారు, అట్లాగే చూసుకుని హాల్ టికెట్ నెంబర్ అనమాట, డిగ్రీకి సంబంధించి, టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ డిస్టెన్స్ మెన్షన్ అయితే, ఇయర్ ఆఫ్ అడ్మిషన్ అనమాట, ఎప్పుడు మీరు అడ్మిట్ అయ్యారో, ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అయ్యారు అనమాట. సో అది కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇలాగ ఇంకా చూసుకుని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, మొత్తం మీద డిగ్రీకి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది మెన్షన్ అయితే చేయాలి. డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక పీజీ కనుక చేసి ఉంటే ఎస్ అయితే పెట్టాలన్నమాట. సో మనం అప్పుడు ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏనా ఎంటెక్ మెన్షన్ అయితే చేయాలి. అలాగే యూనివర్సిటీ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియము, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్, అది ఆ యొక్క పీజీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే ఉండదు. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వీటికి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుందన్నమాట. చూసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ప్రొసీడ్ అనేది కూడా చేసుకోవచ్చు. ప్లస్ మనం ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి అన్ని ట్యాబ్స్ ఇక్కడ వస్తున్నాయి అనమాట. ఆ యొక్క దాని పక్కన ఏంటంటే మనకి వెరిఫైడ్ అండ్ కరెక్ట్, అంటే చెక్ చేసుకోవడానికి మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే కనుక వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పేసి మన డిక్లరేషన్ అయితే అన్నీ ఇవ్వాలన్నమాట. సో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకుని అప్పుడు మాత్రమే టిక్ అయితే చేసుకోవాలి మనం ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సేవ్ తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. డీటెయిల్స్ ఫర్నిచర్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ఫైనల్ అంట. మనకి ఏంటంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్ ఫర్ రాంగ్ ఫీలింగ్ ఆఫ్ అప్లిక్. సో ఏంటంటే రాంగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి కరెక్షన్ చేసుకునే అవకాశం ఉండదు. సో ఏంటంటే ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని మీరు అన్నీ ప్రాపర్గా అప్పుడు మాత్రమే సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక డౌట్ ఉంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మనం ఇచ్చినటువంటి యొక్క డీటెయిల్స్ని బట్టి మనకు సెలెక్ట్ ఫ్రమ్ యువర్ ఎలిజిబుల్ పోస్ట్స్ అని వచ్చిందనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యు ఆర్ నౌ అప్లయింగ్ ఫర్ వన్ పేపర్ ₹1,000. యూ హ్యావ్ టు పే అమౌంట్ ₹1,000 అని వచ్చిందనమాట. సో మనం ఫీజు అనేది పే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి నోటిఫికేషన్ 9th పేజీలో జోన్స్ ఇచ్చారనమాట. మనకి ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఉన్నది, మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సబ్ ప్రిఫరెన్స్ రైట్ లెఫ్ట్ అనమాట. ఇక్కడ బటన్ ఇచ్చారు. సో జోన్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట మీరు ఎలాగనమాట. ప్లస్ అదైతే మనకి జోనల్ వైజ్ ఇక్కడ మనకి ఏంటంటే వేకెన్సీస్ అంటే బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రికల్, సివిల్, టెలికామికి సంబంధించి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి కదా, దానికి అనుగుణంగా అక్కడ వస్తున్నాయి అనమాట. చూసుకొని మీరు ఇక్కడ మన కనుక 2 సెలెక్ట్ చేసుకుంటే 3rd one ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట దాన్ని బట్టి. సో ఇలాగా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్స్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకసారి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం లేదనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ బి అసైన్డ్ అకార్డింగ్ టు ద ఎంటర్డ్ ప్రిఫరెన్స్ నెంబర్. సో ఏంటంటే మొదటి ప్రిఫరెన్స్ మీకు దగ్గరగా ఉన్నది ఏదైతే ఉందో అది అలాగే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక 5 ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. మనం 5 అయితే ఇవ్వాలి. ఏవైనా సరే మీరు చూసుకొని ఇట్లాగా 5 అనేది మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం ఇచ్చింది ఇవ్వకూడదు, డూప్లికేట్ ఇవ్వకూడదు అనమాట. సో ఏంటంటే డిఫరెంట్గా అయితే మనం 5 కూడా ఇవ్వాలన్నమాట. ప్రింట్ అప్లికేషన్ ఉంది, ప్రివ్యూ అండ్ ప్రొసీడ్ కూడా వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే టిక్ ఆన్ చేయాలన్నమాట. డిక్లరేషన్
గో బ్యాక్ టు ఎడిట్. మనం ఏదైనా ఇక్కడ పైన అన్నీ కూడా మనకి విజిబుల్ అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే జనరేట్ ఓటీపీ అంటే ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేయాలి. సారీ ఏంటంటే మళ్ళీ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ అడుగుతున్నారనమాట. సో ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మళ్ళీ అగైన్ మనకి ఈ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్. ప్లస్ మనం ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి సో మన ఇక్కడ ఏంటంటే 1000 రూపీస్ అనేది పే చేయాలి. ప్రొసీడ్ టు పే అనాలి. ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఇలాగా ఏదైనా ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ ఫామ్ మీద ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ వచ్చేసి, ఒకవేళ కనుక మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు. ఇంకా కూడా యూజర్ ఐడి కావాలంటే ఇక్కడ యూజర్ ఐడి కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. యూజర్ ఐడి అంటే మీరు ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా ఎంటర్ సబ్మిట్ చేస్తే అది వస్తుంది అనమాట. ప్లస్ మీకు కనుక ఫీజు కనుక పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే కనుక ఇలా వస్తుంది అనమాట. మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ వస్తాయి, దాన్ని ప్రింట్ తీసుకుని చోట పెట్టుకోవచ్చు మీరు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక బటన్ ఉంటుంది అన్నమాట, క్రాస్ మార్క్. ఇక్కడ మన ఎక్స్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనం ఏంటంటే నెక్స్ట్ మన అప్లికేషన్ ఫామ్కి రిటర్న్ అవుతాము. సో ఇక్కడ మన ప్రింట్ అప్లికేషన్ కూడా ఉంటుంది, తీసుకోవచ్చు. అలాగే ఫీజు కట్టిన దాన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ దీనికి సంబంధించి ఏంటంటే కింద మనకి హెల్ప్ డెస్క్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఏపీ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎన్కో, పీడీసీ వీటికి ఏమైనా కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే వీళ్ళని తీసుకోవచ్చు అనమాట.